హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరగబోతుంది. ఇది సెకండ్ మ్యాచ్. ఆల్రెడీ సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో ఈరోజు మ్యాచ్లో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. అలాగే మ్యాచ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. సో ముందుగా కంటెంట్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ రాయ్పూర్లో జరగబోతుంది. ఇది సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఏంటి చూద్దాం. సో ఫస్ట్గా ఆర్సీబీ స్క్వాడ్ చూడండి. ఆర్సీబీ తన లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది, అంతకుముందు మ్యాచ్లో కూడా ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉంది. సో ఎల్ఎస్జీతో ఓడిపోయింది, జీటీతో ఓడిపోయింది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఇంట్లో భాగంగా. సో ఆర్సీబీ మ్యాచ్ అంటే ఆర్సీబీ స్క్వాడ్లో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండొచ్చు, చేంజెస్ ఏం చేయకపోవచ్చు. టీం చూడండి: రజత్ పటిదార్ కెప్టెన్, జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రషిక్ సలాందర్, జోష్ హెజిల్వుడ్. సో టిమ్ డేవిడ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నారు. సో మేబీ ఇదే టీం ఆడవచ్చు, చేంజెస్ చేయకపోవచ్చు. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఎల్ఎస్జీతో ఆడడం జరిగింది, గెలవడం కూడా జరిగింది. సో భారీ స్కోర్ చేసింది, దాంట్లో గెలవడం జరిగింది. సో ఆ రోజు మ్యాచ్లో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. సో హార్దిక్ పాండ్యా అవైలబుల్ లేకపోవడం వల్ల. సో మరి ఈరోజు సూర్యకుమార్ యాదవ్ ఆడతారా లేదా? సో రీసెంట్గా పాప పుట్టింది. సో కంగ్రాచులేషన్స్ టు సూర్యకుమార్ యాదవ్. సో మరి ఈరోజు అవైలబుల్లో ఉంటారో లేదో చూద్దాం. సూర్యకుమార్ యాదవ్ ఉంటే సూర్యకుమార్ యాదవ్, లేదా మళ్ళీ రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇస్తారా, లేదా జస్ప్రీత్ బుమ్రా ఏమన్నా పగ్గాలు చేపడతారా ముంబైవి చూద్దాం. లేదంటే టీం చూడండి: హార్దిక్ పాండ్యా వస్తే మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఉంటారు, లేదా సూర్యకుమార్ యాదవ్ లేని పక్షంలో రోహిత్ శర్మకి ఇస్తారా, లేకపోతే బుమ్రాకి ఇస్తారా చూద్దాం. సో టీం చూడండి: రేయన్ ట్రికల్టన్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బవా తీసుకోవడం జరిగింది, మేబీ తీసుకుంటారో లేదో ఈరోజు చూద్దాం. కర్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్, రఘు శర్మ, రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడడం జరిగింది. సో ట్రెంట్ బోల్ట్ని ఈరోజు పైకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది, మేబీ వేరే ప్లేయర్ని తీసేయచ్చు. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండకపోవచ్చు ట్రెంట్ బోల్ట్. రూథర్ఫర్డ్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో దీపక్ చాహర్ మరి చూద్దాం ఉంటారో లేదో. రాజ్బాబు కూడా డౌటే. సో ఇది టీము. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఇద్దరికి క్రూషియల్. ఎందుకంటే ఆర్సీబీ 12 పాయింట్లతో 4th ప్లేస్లో ఉంది. ఓడిపోతే మాత్రం మళ్ళీ సమీకరణాలు మారచ్చు. సో అందుకే కంపల్సరీ గెలవాలి అని అనుకునే మ్యాచ్. అలాగే ముంబై ఇండియన్స్ కూడా గెలవాలనుకుంటుంది, ఎందుకంటే కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్. ఒకవేళ ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్ రేస్ నుంచి అన్అఫిషియల్ ఆర్ అఫిషియల్గా వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే నెక్స్ట్ 3 మ్యాచ్లు గెలిచిన 12 పాయింట్లు ఉంటాయి. సో అది మిగతా వేరే టీంల పైన ఆధారపడి ఉంటుంది. సో మ్యాక్సిమం అవుట్ ఆఫ్ టోర్నీ అవుతుంది, ఎందుకంటే ఆర్సీబీకి అప్పుడు 14 అవుతాయి. ఆల్రెడీ అన్ని టీంలు 14 ఉన్నాయి కాబట్టి ముంబై ఇండియన్స్ ఇంకా ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ముంబై ఇండియన్స్కి చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది. సో అందుకే ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ చాలా రసవత్తరమైన పోటీగా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో ఆర్సీబీ ముంబైతో ఆడింది ఆల్రెడీ. సో 18 రన్స్తో గెలిచింది.
సో ఈ మ్యాచ్లో మాత్రం నా ప్రిడిక్షన్ ప్రకారం క్లోజ్ మ్యాచ్ అయినప్పటికీ ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. 51% నాకు ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అని అనిపిస్తుంది, 49% ఆర్సీబీ. సో చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ గెలుస్తా అనుకుంటున్నారా, ముంబై ఇండియన్స్ గెలుస్తా అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎండ్కి వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. జై హింద్.